ఓవైపు వంపు తిరిగిన సాగర తీరం, మరోవైపు సొంపుగా కట్టుకునే అరకులోయ అందం, ఒళ్ళంతా తుళ్ళింత అనిపించే లంబసింగి శీతాకాల వాతావరణం. ఇవన్నీ చూస్తే అందాలలో మహోదయం, భూలోకమే నవోదయం. అందులోనూ విశాఖ టూరిజం మహాద్భుతం అని అనకమానదు. ఏపీ ప్రభుత్వం వైజాగ్ను పారిశ్రామిక నగరంగా ప్రమోట్ చేసే పనిలో ఉన్నా ఎప్పటి నుంచో సాగర్ నగరానికి పర్యాటక ప్రాంతంగా ప్రత్యేక గుర్తింపు ఉంది. అయితే ఇప్పుడు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చేందుకు టూరిజాన్ని మరింత అభివృద్ధి ఆదాయాన్ని పెంచుకునే పనిలో పడింది ఏపీ సర్కార్. ఇంతకీ అసలు విశాఖలో టూరిజం పరంగా కలిసొచ్చే అంశాలేంటి, క్షేత్రస్థాయిలో జరుగుతున్నదేంటి? వైజాగ్ వైభోగంపై హెచ్ఎంటీవీ స్పెషల్ ఫోకస్. ప్రశాంత వాతావరణం, ఓసారి చూస్తే చాలు మళ్ళీ చూడాలనిపించే ప్రకృతి రమణీయతలు, ఆహ్లాదపరిచే అందమైన సహజ సంపద. ఓవైపు చారిత్రక పర్యాటకం, మరోవైపు సాగర సోయగాలు విశాఖపట్నం సొంతం. ఆ అందాలు మనం ఒకసారి చూద్దాం. పర్యాటకంగా అంతర్జాతీయ స్థాయి నగరం విశాఖ. చిన్న ఏర్పాట్లు చేసుకోవడం ద్వారా విశాఖ నగర ఖ్యాతిని పర్యాటకంగా మరింత ఇనుమడింపజేసుకోవచ్చు. పాలకుల ఆలోచన తీరు కూడా ఇదే విధంగా ఉంది. అయితే అంతర్జాతీయ స్థాయిగా ఉన్న విశాఖ నగరాన్ని ఆ స్థాయిలో అభివృద్ధి చేయడంలో కొంత నిరాసక్తత కనిపిస్తోంది. అసలు పర్యాటక పరంగా విశాఖలో ఉన్న పరిస్థితులు ఏంటి, ఇక్కడ జరుగుతున్నది ఏమిటి అనే దానిపైన హెచ్ఎంటీవీ అందిస్తున్న ప్రత్యేక కథనం. కనుచూపు మేరలో పచ్చగా పరుచుకున్న వలసె పూల అందాలు, అరకు చందాలు, విశాఖ సాగర సొగసులు, జాతీయ చారిత్రక సంపదగా గుర్తింపు పొందిన ఎర్రమట్టి దిబ్బలు, లంబసింగి తెలిమంచు సోయగాలు, పాడేరు కాఫీ తోటల ఘుమఘుమలు, అద్భుతమనిపించే బొర్రా గుహలు, సహజ సిద్ధంగా ఏర్పడిన అందాలు ఒక్క విశాఖకు మాత్రమే సొంతం. ప్రశాంత వాతావరణానికి, ఉల్లాసాలకు కేర్ ఆఫ్ అడ్రస్ విశాఖ. సాంస్కృతికంగా, పర్యాటక పరంగా అద్భుతమైన ఈ ప్రాంతంపై రాష్ట్ర సర్కార్ ప్రత్యేకంగా దృష్టి సారించింది. అందమైన తీర ప్రాంతం, అనువైన వాతావరణం, సహజ వనరులు పుష్కలంగా ఉన్న విశాఖను పర్యాటక, సాంస్కృతిక కేంద్రంగా, చిత్రసీమకు లోగిలిగా తీర్చిదిద్దడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పకడ్బందీ ప్రణాళికలు రచించింది. ప్యాసింజర్స్తో పాటు టూరిజం కూడా అవకాశాలు ఉంటాయని చెప్పేసి మేము భావిస్తా ఉన్నాం. డెఫినెట్గా లోకల్ కూడా ఇప్పుడు తెల్లారితాలకి ఒకసారిగా అన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అవ్వదు. దీనికి సంబంధించి గవర్నమెంట్ కూడా వర్కౌట్ చేస్తున్నారు. ఎయిర్లైన్స్ కూడా మనం తీసుకొచ్చి ఇక్కడ అవకాశాలు ఏమన్నాయని చెప్పి వాళ్ళకి మనం చెప్పడానికి అవకాశాలు ఉన్నాయి. సో మనం మామూలుగా చెప్పింది వేరు, వాళ్ళు వచ్చి చూసింది వేరు. ఇట్ మేక్స్ లాట్ ఆఫ్ డిఫరెన్స్ అని చెప్పేసి మేము భావిస్తున్నాం. రాష్ట్ర విభజనకు ముందే హైదరాబాద్ నగరానికి ధీటుగా విశాఖపట్నంలో స్టూడియోలు, ఫిల్మ్ సిటీల నిర్మాణ సన్నాహాలు మొదలయ్యాయి. ఈ ప్రాంతంలో అనేక పర్యాటక, చారిత్రక ప్రదేశాలను పరిరక్షించుకుంటూ టూరిజాన్ని, ఇటు సినీ పరిశ్రమను ఆకర్షించాలని ప్రభుత్వం కూడా భావిస్తోంది. ఇందులో భాగంగా సినిమాలకు మంచి లొకేషన్గా భావించే ఎర్రమట్టి దిబ్బల పరిరక్షణకు తగిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం రెవెన్యూ యంత్రాంగాన్ని ఆదేశించింది. ఈ మేరకు కొద్ది రోజుల కిందట జారీ అయిన జీవోకు అనుగుణంగా రెవెన్యూ యంత్రాంగం ఆ సుందర ప్రదేశాన్ని మరింత ఆకర్షణీయంగా మార్చేందుకు సన్నాహాలు ప్రారంభించింది. ఆంధ్రప్రదేశ్ యొక్క అభివృద్ధిలో భాగంగా చంద్రబాబు నాయుడు గారు టూరిజం గురించి చాలా ఆలోచన చేస్తున్నారు. అందమైన నగరం ఏదైనా ఉందంటే విశాఖపట్నం ఆంధ్రప్రదేశ్లో భాగంలో ఈ అభివృద్ధి కార్యక్రమంలో టూరిజంను డెవలప్ చేయాలనే ఉద్దేశంతో ఈ ఎయిర్ సమిట్లో అది ఒక భాగంగా కూడా పెట్టుకున్నాం. ఇక్కడ ఉండేటువంటి చింతపల్లి, లంబసింగి ప్రాంతాలను చూడటం కోసం కానీ వచ్చేటువంటి వాళ్ళు ఉపాధి రంగాలు ఎక్కువగా అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంది. కాబట్టి ఎయిర్ సమిట్ అనేది చాలా యూస్ఫుల్ టు ద టూరిజం కూడా ఉపయోగపడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఊటీని తలపింపజేసే అరకు కాఫీ తోటలకు ప్రసిద్ధిగాంచిన పాడేరు, లంబసింగి దేశంలోని ఏ ఇతర పర్యాటక ప్రాంతాల షూటింగ్ స్పాట్లకు తీసిపోవు. అద్భుతమైన, ఆహ్లాదకరమైన ప్రకృతి ఆ ప్రాంతం సొంతం. బహుశా ఆ ఊరిని, అక్కడి పిల్లగాలిని ఇష్టపడని వారు దాదాపుగా ఎవరూ ఉండరు. అంతగా ఆకట్టుకుంటుంది అరకులోయ. ఆంధ్ర ఊటీగా ప్రసిద్ధి చెందిన అరకు పర్యాటకంపై ఓ స్టోరీ. గడిచిన 10 ఏళ్లలో విశాఖకు పర్యాటక పరంగా ఒక్క కొత్త ప్రాజెక్టు కూడా రాలేదు. పాలకులు మాత్రం అనేక కొత్త ప్యాకేజీలను ప్రకటించారు. కానీ అవన్నీ కాగితాలకే పరిమితమయ్యాయి. చేతల్లో చూపించందే పర్యాటకంగా విశాఖ నగరాన్ని ప్రపంచ స్థాయికి తీసుకువెళ్ళడం అసాధ్యం అంటున్నారు నిపుణులు. అరకు ఆంధ్ర ఊటీగా ఎంతో ప్రసిద్ధి చెందిన పర్యాటక ప్రదేశం. ఎటు చూసినా కనువిందు చేసే పచ్చని ప్రకృతి, చూపు తిప్పుకోనియ్యకుండా ఆకట్టుకునే అందాలు
అరకు సొంతం. ముఖ్యంగా చలికాలంలో అరకులో సోయగాలని చూడాలంటే 2 కళ్ళు సరిపోవేమో అన్నట్టుగా ఉంటుంది. పూల జల్లులా కురిసే మంచు బిందువుల్ని చూడ్డానికి పర్యాటకులు ఇక్కడికి క్యూ కడుతూ ఉంటారు. ఆంధ్రాలోని సినిమా షూటింగులకు అనుకూలమైన వాతావరణం అరకులో ఉంటుంది. ఇప్పటికే ఇక్కడ అనేక సినిమాలను తెరకెక్కిస్తూ ఉన్నారు. ఇప్పుడు ఈ ప్రాంతాన్ని పూర్తి స్థాయిలో తీర్చిదిద్దాలని, వీటికి తోడు పాడేరు, లంబసింగులను కూడా అత్యుత్తమ సినిమా స్పాట్లుగా, పర్యాటక ప్రాంతాలుగా అభివృద్ధి చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ఆంధ్రప్రదేశ్ను టూరిజంలో ఉన్నత స్థాయికి తీసుకువెళ్లాలని, గణనీయంగా ఆదాయం తీసుకురావాలనుకుంటోంది. గోవా వంటి చోట్ల టూరిజంపై వచ్చే ఆదాయమే పెద్దదిగా ఉంటుంది. ఇదే తరహాలో విశాఖ చుట్టుపక్కల ఉన్న అనేక ప్రాంతాలను ఒక సర్క్యూట్గా రూపొందించి అభివృద్ధి పరిచి ఏపీకే తలమానికంగా రూపుదిద్దబోతున్నారు అధికారులు. ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం ఏర్పడిన తర్వాత వైజాగ్ని టూరిజం హబ్గా అభివృద్ధి చేయాలనుకుంది ఏపీ ప్రభుత్వం. అందుకు తగిన ప్రణాళికలు కూడా రూపొందిస్తోంది. రానున్న రోజుల్లో విశాఖ టూరిజం స్పాట్స్ ద్వారా మరింత ఆదాయాన్ని రాబట్టాలని ఆలోచిస్తున్నారు అధికారులు. మరి ఇదంతా ఆచరణ సాధ్యమేనా? విశాఖ నుంచి అరకుకు సీత్రూ ట్రైను, లంబసింగిలో 400 ఎకరాల్లో గులాబీ తోటలు, విశాఖ నగరంలో కొత్తగా 6 పార్కులు. ఇవి గడిచిన 5 ఏళ్లుగా పాలకులు చెప్తున్న మాటలు. కానీ ఇవెక్కడా కూడా కార్యరూపం దాల్చిన పరిస్థితులు కనిపించడం లేదు. పర్యాటక ప్రాజెక్టులకు సంబంధించి అధికారులు అంతా మొక్కుబడిగా వ్యవహరిస్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇప్పటికైనా అధికారులు ప్రకటించిన అన్ని పార్కులు కానీ ఇతరత్ర సదుపాయాలన్నీ కల్పిస్తే పర్యాటకంగా విశాఖ, అలాగే విశాఖ ఏజెన్సీ మరింత ముందుకు వెళ్తాయనడంలో సందేహం లేదు. విశాఖ జిల్లాలో ఇప్పటి వరకు అరకులోయ, బొర్రా గుహలు, ఎర్రమట్టి దిబ్బలే టూరిజం స్పాట్గా షూటింగులకు అనువైన ప్రదేశాలుగా ఉన్నాయి. ఇకపై పాడేరుతో పాటుగా అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదయ్యే లంబసింగి, నర్సీపట్నం వంటి ప్రాంతాలను కూడా పర్యాటకంగా షూటింగులకు అనువుగా అభివృద్ధి చేయాలి అని ప్రభుత్వం పర్యాటక శాఖను ఆదేశించింది. దీనివల్ల ఆ ప్రాంతాలకు రాకపోకలు పెరుగుతాయని, కొత్తగా ఆదాయం వస్తుందని ప్రభుత్వం అంచనా వేస్తోంది. లంబసింగిలో ఎప్పుడూ అతి తక్కువ ఉష్ణోగ్రతలే నమోదవుతూ ఉంటాయి. ఈ క్రమంలో చలికాలం, వేసవి కాలాల్లోనూ టూరిస్టులను ఆకర్షించేలా ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని టూరిజం శాఖను ప్రభుత్వం ఆదేశించింది. విశాఖ జిల్లాలోని ఆధ్యాత్మిక టూరిజాన్ని శీతల ప్రాంతాలతో టూరిస్టు సర్క్యూట్స్ ను ఏర్పాటు చేసి అభివృద్ధి చేయాలని ప్రభుత్వం దిశానిర్దేశం చేసింది. నిజానికి విశాఖలో టూరిజం అభివృద్ధికి గడిచిన దశాబ్ద కాలంగా అధికారులు నివేదికలు తయారు చేస్తూనే ఉన్నారు. వాటిల్లో ముఖ్యమైనవి హెలీ టూరిజం. అరకు వరకు సీ త్రూ ట్రైన్, లంబసింగి, పాడేరులలో వందలాది ఎకరాల్లో గులాబీ తోటలు, విశాఖ నగరంలో అంతర్జాతీయ స్థాయి కన్వెన్షన్ సెంటర్, మరో 6 నూతన పార్కుల అభివృద్ధి వంటివి ఉన్నాయి. అయితే వీటి అమలుకు దశాబ్దాలుగా ప్రతిపాదనలు తయారు చేయడం, వాటిని మూలన పడేయడం ఆనవాయితీగా వస్తోంది. So we want to see that facilities for passengers increase and the cost of travel comes down by increasing direct flights. అలాగే ఫ్లైట్లు కూడా నష్టపోకుండా వారానికి 7 రోజులు డిమాండ్ లేకపోతే అట్లీస్ట్ వారానికి 3 రోజులు అన్నా, విశాఖపట్నం నుంచి 3 రోజులు, మన విజయవాడ నుంచి 3 days పెట్టారనుకోండి, డెఫినెట్గా కనెక్టివిటీ పెరుగుద్ది. టూరిస్ట్ సెక్టర్ వీళ్ళు బూమ్ కదండి. ఆ దేశం నుంచి వచ్చే వాళ్ళు డైరెక్ట్గా వస్తారు, ఈ దేశం నుంచి వెళ్తారు. 25%, 30% కాస్ట్ తగ్గిపోతుంది డైరెక్ట్ ఫ్లైట్స్ వల్ల. డైరెక్ట్ ఫ్లైట్ రావడం వల్ల మనం మ్యాక్సిమం ట్రాఫిక్, మన టూరిస్ట్ ఇండియా నుంచి వెళ్ళేది కూడా, మన స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా మ్యాక్సిమం ఇది వెళ్ళేది బ్యాంకాకేనండి. అలాగే ఈ యొక్క మనం ఏదైతే మనం
బుద్ధిజం సర్కిట్స్ డెవలప్ చేద్దాం అనుకుంటున్నాము. దానివల్ల ఆటోమేటిక్గా మనకి థాయ్ సిటిజన్స్ కూడా ఆటోమేటిక్గా వైజాగ్ వచ్చి వైజాగ్ నుంచి వాళ్ళు అదర్ ప్లేసెస్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కానీ అదర్ ప్లేసెస్ ఆఫ్ ఇండియాకి వెళ్ళడానికి కానీ అక్కడ ఆటోమేటిక్గా మనకి స్కోప్ ఏర్పడుతుందండి. ఇప్పటికైనా నూతన ప్రాజెక్టులను ప్రకటించడం మాని ఇప్పటికే ప్రకటించిన వాటిని పూర్తి చేయాలని నగరవాసులు కోరుతున్నారు. తక్కువ ఖర్చుతో చేయాల్సిన పనులను సైతం కన్సల్టెంట్ల పేరుతో కాలయాపన చేస్తున్నారనే ఆరోపణలు కూడా వెల్లువెత్తుతున్నాయి. టూరిజం ద్వారా ఏ ప్రభుత్వానికైనా త్వరగా ఆదాయాన్ని సమకూర్చుకునే వీలు కలుగుతుంది. విశాఖలో అటువంటి పరిస్థితులు సహజ సిద్ధంగా ఉన్నా అధికారులు ప్రజాప్రతినిధులు మాత్రం ఆ వైపు దృష్టి పెట్టినట్లుగా కనిపించినా పట్టించుకోవడం లేదు అనేది ఇక్కడ జరుగుతున్న అభివృద్ధిని చూస్తే అర్థమవుతుంది. పర్యాటక రంగ అభివృద్ధికి అధికారులు ప్రజాప్రతినిధులు ఇస్తున్న హామీలు నీటి మూటలుగానే మిగులుతున్నాయి. రాష్ట్రం విడిపోయిన తర్వాత విశాఖ నగర ప్రాధాన్యత అమితంగా పెరిగింది. పర్యాటకంగా కూడా ప్రభుత్వం అదే స్థాయిలో ప్రాధాన్యత ఇస్తున్నప్పటికీ కూడా క్షేత్రస్థాయిలో ఆ పరిస్థితి ఏమాత్రం కనిపించడం లేదు. అనేక కొత్త ప్రాజెక్టులను ప్రకటిస్తున్నారే తప్ప దానికి సంబంధించిన కార్యాచరణ ప్రణాళిక మాత్రం ఉండటం లేదు. ఇప్పటికైనా పర్యాటక పరంగా ప్రభుత్వం క్షేత్రస్థాయిలో పనులను ప్రారంభిస్తే విశాఖ నగర ఖ్యాతి మరింత ఇనుముడిస్తుందనటంలో ఎటువంటి సందేహము లేదు. లేని పక్షంలో పర్యాటక పరంగా విశాఖ కుదేలవుతుంది. కెమెరామెన్ సాయిరామ్తో శ్రీరామ్, HM TV, విశాఖపట్నం. ఇది విశాఖ టూరిజంపై స్పెషల్ ఫోకస్ వైజాగ్ వైభోగం. నమస్తే.